హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోజన్ ఇదొక జపనీస్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. నెట్‌ఫ్లిక్స్ గురించి తెలిసిందే కదా! తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది గైస్. ఈ మూవీ రన్ టైమ్ 2 అవర్స్ 14 మినిట్స్ ఉంటది. చిన్న క్లారిటీ ఇవ్వాలి మామ. 2022లో వచ్చిన బ్రాడ్ పిట్ బుల్లెట్ ట్రైన్‌కి ఇది సీక్వెల్ కాదు. నేను ముందు అలానే అనుకున్నాను. సో ఇది గమనించగలరు. ఇంకో సజెషన్ మామ, బ్రాడ్ పిట్ బుల్లెట్ ట్రైన్ మూవీ ఇంకా చూడకపోతే డెఫినెట్‌లీ చూడండి గైస్. సూపర్ మూవీ అది మాత్రం చాలా బాగుంటది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు ఈ బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోషన్ మూవీ ఎలా ఉంది? చూడొచ్చా లేదా? అనేది డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అంతకుముందు మీరు మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒక్కసారి ఛానెల్ చెక్ చేయండి గైస్. నేను మోస్ట్‌లీ హాలీవుడ్ అండ్ సెలెక్టెడ్ ఇండియన్ మూవీ రివ్యూస్ చేస్తూనే ఉంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే చాలు. సో సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, జపాన్ క్యాపిటల్ టోక్యోలో బుల్లెట్ ట్రైన్‌లో ట్రావెల్ చేస్తున్న కొందరికి ఆ ట్రైన్‌లో ఒక బాంబ్ ఉందన్న సంగతి తెలుస్తుంది. ఇప్పుడు ఆ ట్రైన్‌ని స్టాప్ చేస్తే ఆ బాంబ్ పేలిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు ఆ ట్రైన్ నుంచి ఎలా సర్వైవ్ అయ్యారు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, బానే ఉంది గైస్. లాజిక్స్ వెతకకుండా బ్రెయిన్ ఆఫ్ చేసి చూస్తే మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. స్టోరీ కొత్తగా లేకున్నా కూడా మూవీలో ఆ రష్‌నెస్ ఉంటది గైస్. అంటే ఫాస్ట్ పేస్ స్క్రీన్ ప్లే ఉండడంతో ఒక ఈవెంట్ తర్వాత ఇంకో ఈవెంట్ ఫాస్ట్‌గా జరిగిపోతాయి. సస్పెన్స్, టెన్షన్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ని చాలా బాగా హోల్డ్ చేశారనిపించింది. స్టోరీలో ప్రతి 10-15 మినిట్స్‌కి ఒక ఈవెంట్ జరిగేలా ప్లాన్ చేసుకున్నారు. బట్ ఆ ఈవెంట్ జరిగే ముందు ఉన్న 10-15 మినిట్స్ బిల్డప్ కొంచెం ల్యాగ్‌గా అనిపించింది. నార్మల్ మూవీతో కంపేర్ చేస్తే ఈ మూవీ రన్ టైమ్ ఆల్మోస్ట్ 40 మినిట్స్ ఎక్కువ ఉంటది గైస్. బట్ ఆ ఎక్స్‌ట్రా 40 మినిట్స్ తెలుస్తుంది. ఈజీగా 2 అవర్స్ 20 మినిట్స్ నుంచి ఒక 20 మినిట్స్ కట్ చేసి క్రిస్ప్‌గా పెట్టుంటే ఇంకా చాలా బాగుండేదనిపించింది. ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే, మూవీలో ఉన్న మెయిన్ విలన్ స్టోరీ అండ్ అతని రివెంజ్ పాయింట్ నాకు అంతగా కన్విన్సింగ్‌గా అనిపించలేదు. అదే ఇక చెప్పా కదా! లాజిక్స్ వెతకకుండా చూస్తే ఈజీగా ఒక మంచి టైమ్ పాస్ అయిపోద్ది. నేనైతే పెద్దగా లాజిక్స్ వెతకలేదు. జస్ట్ టైమ్ పాస్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం స్టార్ట్ చేశా. నేనేదైతే ఎక్స్‌పెక్ట్ చేశానో అది డెలివర్ చేసింది. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ క్వాలిటీస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ డీసెంట్ ఎంటర్‌టైనర్. అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు. కావాలంటే హ్యాపీగా ఫ్యామిలీతో చూసేయొచ్చు. సో ఇది గైస్ బుల్లెట్ ట్రైన్ ఎక్స్‌ప్లోషన్ మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.